హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను పొట్లకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఒక పొట్లకాయ, మనం తినే కారానికి సరిపడా పచ్చిమిర్చి, వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా మనం కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వేయించుకుందాం. ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకొని వేయించుకుంటాం. ఇవి అయితే బాగా వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, చల్లారనిద్దామండి. పచ్చిమిర్చి అయితే ఆరిపోయిందండి, చల్లారిని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదైతే నలిగిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే మనం 2 స్పూన్లు పెరుగు వేసి కలుపుకుందామండి. ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాం. మనం తాలింపు వేసుకుందామండి. పచ్చడికి ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా సాయిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. ఈ పోపుని మనం పచ్చళ్ళలో వేసి కలుపుకుందాం. మనం వేసుకున్న పోపుని పచ్చళ్ళలో వేసి కలుపుకుందామండి. అంతేనండి, మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.